ఎటువంటి ఆధారాలు సాక్ష్యాలు లేకుండా అభియోగాలు చేయడంలో అర్థం లేదు. నిరూపించాక మాట్లాడుకుందాం. సరే సార్, వీళ్ళ చేత నిజం రాబట్టాక అప్పుడొచ్చి మిమ్మల్ని కలుస్తాను. సర్పంచ్ గారు మా ఊరి దేవుడండి. మీరు అనవసరంగా నిందలేస్తే మేము ఊరుకోం. వాళ్ళని తీసుకుని వెళ్ళిపోండి. కానిస్టేబుల్స్ తీసుకురండి. అయ్యా, మనం లోపలికి వెళ్దాం పదండి. సరే బాబు, ఊరు మంచి కోసం అని అంటున్నారు కాబట్టి ఈ నిజాన్ని నా మనసులోనే దాచుకుంటాను. రా, వచ్చి సంతకం చెయ్యి. ఇలా రండి. త్వరగా సంతకం చెయ్యి. థ్యాంక్ యూ. రండి. చెయ్యి చెయ్యి. చూసారా రిజిస్టర్ గారు, వీళ్ళ చీప్ ట్రిక్స్. వాళ్ళ కొడుకుని నేను చంపాలనుకున్నారట. నా కోసం పోలీసులు వచ్చి నన్ను ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఇదంతా మీ ప్లానేనా? మీ కొడుకుని పిలిపించుకుని ఉండడం కోసం నన్నే బుక్ చేద్దాం అనుకున్నారా? మాట్లాడరే. వీళ్ళకి ఆ భూమి ఇచ్చే ఉద్దేశం లేదు రిజిస్టర్ గారు. అందుకే ఇదంతా ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడా మీ కొడుకు? సుభద్ర గారి కొడుకు వచ్చి సంతకం పెట్టాడండి. ఏమంటున్నారు సార్ మీరు? మీరు బయటకు వెళ్ళిన వెంటనే వచ్చి సంతకం చేసి వెళ్ళాడు. కావాలంటే చూడండి. ఇది వాడి సంతకమేనా? నా కొడుకు సంతకమే. వాడు నిజంగా వచ్చాడా? వచ్చాడని ఆఫీసర్ గారు చెప్పినా నమ్మరా? వచ్చాడో లేదో కూతురుని అడగమనండి. ఏం అలవేలు, వాడొచ్చాడా? నిజంగా వాడొచ్చాడా? ఎందుకలా వీళ్ళు ఆలోచిస్తావు? చెప్పు. వచ్చాడా? ఏంటి ఆలోచిస్తున్నావు? అంటే నాన్న అది వచ్చాడు. వచ్చాడా? ఎలా వచ్చాడు? ఎప్పుడొచ్చాడు? వస్తే అయ్యగారికి చెప్పాలి కదమ్మా. వెంటనే సంతకం పెట్టి వెళ్ళిపోయాడు. బావా అనుకున్న పని చేస్తాడు. వచ్చి సంతకం పెడతాడని ముందే చెప్పాను కదా. ఆ బావ ఇంకెవరో కాదు నాన్న, ఈ వెంకినే. ఆ సుభద్ర వాళ్ళ కొడుకే నీ అల్లుడు.
సంతకం పెట్టింది ఈ వెంకినే. మిమ్మల్ని మోసం చేసి మీ ముందు అమాయకుల్లా నటిస్తున్నా ఈ వెంకినేనా ఆ వెంకటేశ్వర్లు? నువ్వు చెప్పిందంత నిజమేనమ్మా? ఒట్టు నాన్నా. ఎంత మోసం రా ఇది! రేయ్! ఎంత పని చేస్తావురా? నన్నే మోసం చేస్తావా? అన్నయ్య వెంకీ, బావగారు వెంకీ నేను చేయకు అన్నయ్య ప్లీజ్. వదిలే బావా, నీకు దండం పెడతాను. నా ఊహ నిజమైతే బాగుండు. నా కొడుకు ధైర్యవంతుడు అంటారు కదా, మరి దొంగలా వచ్చి దొంగలా పారిపోయాడంటే? ఎలా వచ్చాడు ఎలా వెళ్ళాడు అన్నది ముఖ్యం కాదు, సంతకం చేశాడా లేదా అన్నది ముఖ్యం. ఇచ్చిన మాటని మేము మా కొడుకు నిలబెట్టుకున్నాం. ఇంకెప్పుడు ఎవ్వరూ మమ్మల్ని నిందించకండి. గుడి కోసం ఆస్తిని దానమిచ్చిన వారికి జే కొట్టరా తాతయ్య గారు? సుభద్ర గారికి, సుభద్ర గారికి, సుభద్ర గారికి, సుభద్ర గారికి, సుభద్ర గారికి. సుభద్ర గారికి. చిట్టే కారు తీరా. అలాగే బా. వదినా ఒకసారి నుంచి మాట్లాడుకో, చేసి నిర్వాకం చాలు. మంచి జరిగింది కదా సుభద్ర, ఇంకేం ఆలోచించుకో. అవును బామ్మ, ఏం జరుగుతుందోనని కంగారు పడుతుంటే గండం నుంచి బయటపడ్డా. ఏంటండి ఆలోచిస్తున్నారు? పదండి. వెళ్దాం పదండి. అయ్యా, పంతులు గారి చేత మంచి ముహూర్తం పెట్టించి గుడి నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుడదామయ్యా. అలాగే, పంతులు గారితో మాట్లాడి ఆ రోజు ఎప్పుడో నాతో చెప్పండి. అలాగే. బయలుదేరదామా? బయలుదేరక ఇక్కడే ఉండి గుడ్లు పెడతావా? పోనే. అమ్మా, మొత్తానికి మీ కొడుకు మీ పరువుని కాపాడాడమ్మా. మీరిచ్చిన మాట ప్రకారం గుడికి మీ స్థలాన్ని దానం చేసినందుకు మా ఊరంతా రుణపడి ఉంటుందమ్మా. మా వాడు బంగారం అండి. ఎంత మాట అంటున్నారండి? మేమిస్తుంది మా ఊరికే కదా. పర్వాలేదు. మంచిదమ్మా, చాలా సంతోషం అమ్మా. చిట్టే కారాప్రా. రాముడు, ఒరే రాముడు, ఏమైందిరా? మాట్లాడవేరా? ఏమైందిరా? ఏమైంది సర్పంచ్ గారు, మళ్ళీ వచ్చారు? సాధారణంగా నా కంటి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు, కానీ వాడు తప్పించుకున్నాడు. వాడిని నేను చూడాలి. మామయ్య, నన్ను చూస్తే వాళ్ళ అబ్బాయిని చూసినట్టే మామయ్య. అదే మామయ్య, వాళ్ళ కొడుకు అచ్చం నాలాగే ఉన్నాడు కదా, అందుకే అలా అన్నాను. నీ పోలికలతో ఉన్నాడని సరిపెట్టుకోలేను. వాడెలా ఉన్నాడు ఇప్పుడే చూస్తాను. వాడు వెళ్ళిపోయాడు కదరా రాముడు, ఎలా చూస్తావు? సీసీ ఫుటేజ్ లో చూస్తాను.
ఏదో రకంగా బయటపడ్డాంలే అనుకుంటే మళ్ళీ ఈ గండం ఏంటి? అర్జెంటుగా నేను ఆ ఫుటేజ్ చూడాలి. నాన్నకి అద్భుతమైన ఐడియా వచ్చింది. ఇప్పుడు ఎలా తప్పించుకుంటాడో చూస్తాను. ఇప్పుడు వాడిని అర్జెంటుగా చూసి ఏం చేస్తావురా? చిన్నప్పుడెప్పుడో చూశాను కదా, రూపం సరిగ్గా గుర్తులేదు. పెద్దయ్యాడు కదా, మరోసారి చూస్తే ఆ రూపం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఎప్పుడైనా అవసరానికి ఉపయోగపడుతుంది కదా. అందుకే చూడాలంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బా? ఏయ్, నువ్వు నోర్మై. రిజిస్టర్ గారు, విత్ యువర్ పర్మిషన్ అర్జెంటుగా నేను ఆ ఫుటేజ్ చూడాలి. సార్ రేపొచ్చి చూడొచ్చు కదా సార్. లేదు సార్, ఇప్పుడే చూడాలి. ఇదే కరెక్ట్ టైం. ఈ టైంలోనే మేము బయటకు వెళ్ళాం. వాడు వచ్చి సంతకం చేసి వెళ్ళాడు. చెక్ చేయి. ఏమైంది? అదే తెలియట్లేదు సార్. బ్లాంక్ అని వస్తుంది సార్. రివెంజ్ చేయి, మళ్ళీ రివెంజ్ చేయి. మళ్ళీ బ్లాంక్ వస్తుంది సార్. ఎందుకు ఎలా వస్తుంది? ఏదో టెక్నికల్ ఎర్రర్ అయి ఉంటుంది సార్. సరిగ్గా ఆ టైంలోనే రావాలా? ఇంకోసారి చూడు. టెక్నాలజీ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కదా సార్. అందరూ కలిసి నన్నే మోసం చేయాలని చూస్తారా? ఇందులో మోసం ఏం లేదు సార్. ఈ రోజు వాడు తప్పించుకోవచ్చు, ఇంకోసారి వాడు తప్పించుకోలేడు. ఖచ్చితంగా దొరుకుతాడు. అమ్మా, మొత్తానికి పెద్ద గండ నుంచి బయటపడ్డా. దొరికిపోతామేమో అనుకున్నాను. ఆ గండ నుంచి బయటపడేసింది మన పద్మావతి. నువ్వా? అవును బావా. పోలీసులకి ఫోన్ చేసింది నేనే. సీసీ ఫుటేజ్ డిలీట్ చేయించింది నేనే. చాలా పెద్ద సహాయం చేశావే. నీ రుణం తీర్చుకోలేనిదే. నేను చేసింది సహాయం కాదు, నా బాధ్యత, నా కర్తవ్యం. నా బావని ఎప్పుడు ఇలాగే కాపాడుకుంటాను. థ్యాంక్స్ పద్దు, థ్యాంక్ యూ సో మచ్. అప్పుడేమైంది? పద్మావతి చేయాల్సింది ఇంకా చాలా ఉంది. పద్మావతి ప్రతిక్షణం జాగ్రత్త పడుతూ వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే బలరాముడికి నిజాలు తెలిసిపోయేవి. రెండిళ్ళు వల్ల కాళ్ళయి ఉండేవి. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పించుకున్నాం. 25 ఏళ్ల నుంచి పక్కింట్లోనే ప్రమాదాన్ని పెట్టుకుని బ్రతుకుతున్నాం. ఈ రోజేం కొత్త కాదులేండి. సుభద్రా, అమ్మా సుభద్రా, ఆ ఏంటి ఆలోచిస్తున్నావు? అదా, అది పద్మావతి దయవల్ల, ఆ దేవుడి దయవల్ల వెంకీకి గండం గడిచింది కదా, ఇంకెందుకు దిగులుగా ఉన్నావు? గండం గడిచినందుకు సంతోషంగానే ఉన్నా. ఇంకో పక్క ఒక విషయం మనసును పట్టి వేధిస్తూనే ఉంది బామ్మ. ఏంటా విషయం? ఇన్నాళ్లు లేనిది వెంకిని చూడాలనే ఆరాటం అన్నయ్యకు ఇప్పుడెందుకు కలిగింది అని.
దాని వెనుక ఏం కారణం ఉండొచ్చు బామ్మ? మాట్లాడవేంటే? ఆ, ఆ, అదే పద్మావతి బావని తప్ప మరి ఎవ్వరిని పెళ్లి చేసుకోనని అంటుంది కదా, అందుకే వెంకీ ఎలా ఉంటాడో చూద్దామని అనుకుంటున్నాడేమో. అంతేనంటావా? అంతే అంతే. ఎంత సింపుల్గా చెప్తున్నారండి మీరు. మా కొడుకుని చూడాలనుకోవడం వెనుక ఏ కారణం లేకపోతే రిజిస్టర్ ఆఫీస్ దగ్గర రౌడీలు ఎందుకున్నారండి? ఊరి పెద్ద మనిషికి ఎలాంటి దురుద్దేశం లేకపోతే పోలీసులు ఎందుకు అనుమానిస్తారండి? అక్కడున్న రౌడీలు మీ బలరాముడి మనుషులు కాదని మీకు నమ్మకం ఉందా? ఏమండి, ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఆ? అన్నయ్యకి అలాంటి వాళ్ళతో సంబంధం ఏంటి? ఓసి పిచ్చిదానా, రక్త సంబంధాన్ని రక్తపాతం చేయాలనుకున్నాడే మీ అన్నయ్య. నీ కొడుకుని నీ అన్నయ్య చంపించడానికి చాలా పెద్ద ప్లాన్ వేశాడే. ఏంటయ్యా ఆ మాటలు? నేను అనుమానించినట్టే జరిగిందండి. ఏమండి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. మా అన్నయ్య అలాంటి దుర్మార్గమైన పనులు చేయడు. మీరు పొరపాటు పడుతున్నారు, చెప్పుడు మాటలు వింటున్నారండి. నేనా చెప్పుడు మాటలు వినేది? నేను చెప్పేది నిజం కాదని రుజువు చేసి అప్పుడు మాట్లాడు. నీ చెప్పుతో కొట్టు, పడతాను. అయ్యో, ఎందుకయ్యా అంతంత పెద్ద మాటలు? ఉన్న మాటలే కదండి. నేను మీ మాటలు నమ్మనండి. కోపంతో వీపు మీద వాత పెట్టుండొచ్చు కానీ ఆ కోపం చంపాలనంత దూరం తీసుకువెళ్ళదు. పగకి హద్దులుండవు, పంతానికి సొంత వాళ్ళన్న విచక్షణ ఉండదు. మీరెన్నైనా చెప్పండి, నా అన్నయ్య నా కొడుకును చంపాలనుకుంటున్నాడని మీరు నింద వేసినంత మాత్రాన నేను నమ్మను. నువ్వెప్పుడు నమ్మావు గనక? ఆనాడు ఉత్సవాల్లో నన్ను చంపాలనుకున్నప్పుడే అది ఆవేశంలో జరిగిందే కాని మా అన్నయ్య నా భర్తని ఉద్దేశపూర్వకంగా చంపే ప్రయత్నం చేయలేదన్నావు. నువ్వే స్వయంగా స్టేషన్కి వెళ్ళి లెటర్ తీసుకెళ్లి విడిపించొచ్చావు. అలాంటి దానివి ఇప్పుడెలా నమ్ముతావులే? ఎవరికైనా అన్నయ్య ఒక బంధం మాత్రమే, నీకు జీవితం. అందుకే నీ పిచ్చి ప్రేమ మీ అన్నయ్యను అనుమానించలేదు. మీ అన్నయ్య ఒకవేళ నిజంగా నేరం చేసినా నీ మనసు నిందించదు. బామ్మగారు ఒక్క మాట, భర్తగా నా భార్యని ఎన్నిసార్లు అవమానించినా తట్టుకున్నాను గాని తండ్రిగా నా కొడుకు విషయంలో మాత్రం నేను ఓపిక పట్టలేను. బడిపంతులు ఏం చేయలేడనుకుంటున్నారేమో. అన్ని విషయాలు బయట పెట్టడానికి నాకు ఒక్క నిమిషం చాలు. మీకు నిమిషం సమయం కావాలేమో. కొడుకుని కోడల్ని ఇంటికి తెచ్చుకోవడానికి అత్తకి 1/2 నిమిషం చాలు. కానీ ఆ పని ఎందుకు చేయలేకపోతుందో తెలుసా? 25 ఏళ్ల క్రితం చెల్లెలు తన పరువు తీసేసింది అని ఫీల్ అయినందుకే పగ పెట్టుకున్న నాన్నకు అందరూ మోసం చేశామని తెలిస్తే తట్టుకోగలడో చెప్పండి? తట్టుకోలేడు. తనని తాను సజీవ దహనం చేసుకుంటాడు. ఆ క్షణం అంత మూర్ఖంగా ఆలోచిస్తాడు. అంత మూర్ఖమైన పనులు చేస్తే ఎవరికి నష్టం? అతనికే కదా. మీరు తీసుకున్నంత సులువుగా అత్తయ్య తీసుకోలేదు. ఎందుకంటే అత్తయ్య దృష్టిలో అన్నయ్య నాన్నతో సమానం. తండ్రి సమానుడికి క్షమించే గుణం ఉండదా? మితిమీరిన ప్రేమ ద్వేషాన్ని కూడా అలాగే చూపిస్తుంది. అందులో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు మావయ్య. అందరూ ఆయన్ని సమర్థించేవాళ్లే. జరిగిందేదో జరిగింది, వదిలే శ్రీధర్. రేపు జరగబోయే నల్లపూసల ఫంక్షన్ కి సంబంధించిన పనులు ఉన్నాయి, మేము వెళ్తాం. ఏంటి, హలివేలికి నల్లపూసలు వేస్తున్నారా? అవునత్తా. మరి నాతో ఒక్క మాట కూడా మీరు చెప్పలేదేంటి? అవును మరి, ప్రతిసారి బొట్టు పెట్టి పిలుస్తున్నారు, ఈసారి పిలవలేదని ఫీల్ అయిపోతున్నావు. చూడు, జన్మలో నీకు ఆ ఇంటి నుంచి పిలుపు రాదు. అలా అని ఆశపడడంలో అర్థం లేదు. ఇక బాధపడకు, ఆగు. అన్నిటికీ దూరం అయిపోతున్నాను. ఏంటో నా రాత. సుభద్ర, అవతల మాకు చాలా పనులున్నాయి, ఇప్పటికే ఆలస్యమైంది. అమ్మాయి పద్దు, రావే, ఇక మనం వెళ్దాం. అవునత్తా, నువ్వేం బాధపడకు, అంతా మంచి జరుగుతుందిలే. పదుమా.